71వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. దానిలో ఒక మాట ఉంది చూడండి. నీ కీర్తితోనూ భావ వర్ణనతోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. దినమంతా నా నోరు ఏమైపోయింది? ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. So when you come to God and submit your life to God, your life will never be the same again. నీ జీవితం ఇప్పటి నుంచి దేవుడు ఎలా మారుస్తాడో తెలుసా? ఆయన ప్రభావ వర్ణన. అందరూ చెప్పండి ఈ మాట, వర్ణన అని చెప్పండి. వర్ణించడం అంటే అర్థం ఏంటి? నేను ఈరోజు హైదరాబాద్ వెళ్ళొచ్చాను అంటే దాన్ని వర్ణన అంటారా? అనరు. దాన్ని స్టేట్మెంట్ అంటారు కదా, టైటిల్ అంటారు. ఓ పుస్తకానికి టైటిల్ ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళే కొలది ఏముంటుంది చెప్పండి? వర్ణించడం ఉంటుంది. వర్ణన అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవ్రీ డీటెయిల్ని చాలా స్పష్టంగా రాసుకుంటూ రావడం. హైదరాబాద్ వెళ్ళొచ్చాను అనేది టైటిల్ అయితే, లేదా ఒక స్టేట్మెంట్ అయితే, ఆ క్రింద ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, వెళ్ళి అక్కడ ఏం చేశారు, ఏం చూశారు, ఏం ప్రయోజనం వచ్చింది, డీటెయిల్డ్గా రాసుకుంటూ వస్తారు చూసారా? దాన్ని వర్ణన అంటారు. ఇప్పుడు భక్తుడు అంటున్నాడు, ఒకప్పుడు ఎండిపోయిన నా జీవితాన్ని ఇప్పుడు మరలా దేవుడు తన ప్రభావ వర్ణనతో నింపాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అడుగడుగున నా జీవితంలో దేవుని ప్రభావాన్ని నేను ఏం చేశాను అన్నమాట? ఎక్స్పీరియన్స్ చేశాను. అడుగడుగున నా జీవితంలో, అనుక్షణము నా జీవితంలో ఐ ఎక్స్పీరియన్స్ ద ఫుల్ మెజర్ ఆఫ్ గాడ్స్ స్ప్లెండర్, ఆఫ్ గాడ్స్ మ్యాజెస్టీ అండ్ గాడ్స్ పవర్. నా జీవితంలో, నా జీవితాన్ని ఆయన చేతిలో పెట్టిన క్షణము నుండి ప్రతి క్షణము ఆయన సన్నిధిని, ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను నేను అనుభవిస్తూనే ఉన్నా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమతో నా జీవితం నింపబడింది కాబట్టి, ఆయన ప్రభావంతో నా జీవితం నింపబడింది కాబట్టి, ఇకపై నా మీద దుష్టునికి ఏమీ లేదనమాట, అధికారం లేదు. ఇకపై నా మీద లోక సంబంధమైన మాటలకు కానీ, లోక సంబంధమైన ఒపీనియన్స్ కానీ, లోక సంబంధమైన అక్యుజేషన్స్ కానీ నా మీద ఏమీ లేదు, పవర్ లేదు. ఒక క్రైస్తవుడు ఎందుకు నిర్భయంగా ఉండగలడు? నిందలను ఎందుకు జయించగలరు? అవమానాలను సైతం ఎందుకు క్రైస్తవుడు జయించగలడు తెలుసా? వాటిని జయించగలిగే శక్తి మన లోపల దేవుడు ఉంచాడు కాబట్టి. ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాకమునుపు ఎవరైనా ఒక మాట అంటే గంటల తరబడి రోజుల తరబడి ఏడ్చేదాన్ని. ఇప్పుడు పోతే పోనండి అంటున్నావు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ లోపల ఏముంది? దేవుని యొక్క ప్రభావం, ఆయన మహిమ. ఒకప్పుడు ఏదైనా బ్యాడ్ న్యూస్ వినగానే కొంతమంది ఫెయింట్ అయిపోయి పడిపోతుంటారు, ఇంకా వాళ్ళకి ఏదో అయిపోయినట్టుగా. కానీ ఇప్పుడు అలా లేదు. యువర్ లైఫ్ హ్యాస్ బీన్ ఫిల్డ్ విత్ మచ్ కాన్ఫిడెన్స్. వై? యూ హ్యావ్ బీన్ ఫిల్డ్ విత్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమతో నింపబడ్డావు. నా జీవితంలో దేవుని ప్రభావం, ఆయన మహిమ నా జీవితంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ మహిమను నేను ఏం చేయగలుగుతున్నాను అన్నమాట? వర్ణించగలుగుతున్నా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. నా జీవితం దేవుని ప్రభావ వర్ణనతోనూ ఆయన కీర్తితోనూ ఇప్పుడు నిండి ఉన్నది. అనగా మరలా చెబుతున్నాను, దేవుని సందుకు వచ్చి నువ్వు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు ఒక ప్రైజ్ రిపోర్ట్గా మారుస్తున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఒక ప్రార్థనతో దేవుని సందుకు వచ్చావేమో. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. వన్ డే ఇట్స్ గోనా బి టర్న్ యాజ్ ఎ ప్రైజ్ రిపోర్ట్. ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ఎప్పుడూ ప్రార్థనగానే ఉండిపోదు. దేవుడు ఒక రోజున దానిని స్తుతిగా మార్చబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఎవ్రీ ఆఫ్ యువర్ ప్రేయర్ అండ్ ఎవ్రీ ఆఫ్ యువర్ సప్లికేషన్ విల్ బి టర్న్డ్ యాజ్ అ ప్రైజ్ రిపోర్ట్. ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థనను దేవుడు ఒక రోజున ఎలా మార్చిపోతున్నాడు? ఆయన ప్రైజ్ రిపోర్ట్గా మారుస్తాడు. నీ జీవితంలో మేలు చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఎంత మహిమాన్వితుడైన, ఎంత గొప్ప దేవుడు ఆయన. చిన్న చిన్న ప్రార్థనలు సైతం దేవుడు ఎంత చక్కగా వింటాడో తెలుసా? ఎంత చక్కగా వింటాడు.